నెక్స్ట్ టీమ్ వచ్చేసి తమిళ్ తలైవాస్. తమిళ్కి ఈసారి న్యూ కెప్టెన్ బికాస్ పవన్ షరావత్ లాంటి హై ఫ్లైయర్ని ఈసారి తమిళ్ బై చేసింది. సో పవన్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉన్నప్పుడు తమిళ్ తలైవాస్ తనకు కెప్టెన్సీ ఇస్తుంది. అండ్ ఈసారి తమిళ్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో తమిళ్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టీం అండ్ లాస్ట్ టీం వచ్చేసి మన హోమ్ టీం తెలుగు టైటన్స్ లాస్ట్ సీజన్లో పవన్కి కెప్టెన్సీ ఇచ్చింది. బట్ పవన్ ఇంజరీ వల్ల చాలా మ్యాచెస్ మిస్ అయ్యిండు. సో పవన్ ప్లేస్లో విజయ్ మాలిక్ కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీని తీసుకుండు. దాని తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ. ఫెంటాస్టిక్గా లీడ్ చేసిండు తెలుగు టైటన్స్ని. విజయ్ తెలుగు టైటన్స్ని తన కెప్టెన్సీతోని సింగిల్ హ్యాండెడ్గా ఎన్నో మ్యాచెస్ గెలిపించిండు. అండ్ విజయ్ మాలిక్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్. స్పెషల్గా లాస్ట్ మూమెంట్లో ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు. అందుకే ఈసారి తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఆప్షన్లో విజయ్ని బై చేయంగానే విజయే మా కెప్టెన్ అని అనౌన్స్ చేసింది. సో ఈసారి అన్డౌటెడ్లీ తెలుగు టైటన్స్కి విజయ్ మాలికే కెప్టెన్. సో వీళ్ళే ఫ్రెండ్స్ అన్ని టీమ్స్కి సంబంధించిన కెప్టెన్స్. నాకైతే ఈసారి సునీల్ కుమార్ అండ్ విజయ్ మాలిక్ ఆర్ ద బెస్ట్ కెప్టెన్స్ అనుకుంటున్నాను.